ఈ పాడ్కాస్ట్ నేను మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి ప్రైమరీ రీజన్ ఏంటి అని చెప్పానంటే, ట్రేడింగ్ టూల్ ఇప్పుడు సర్వీస్ నౌ కానీ, చేర్వెల్ కానీ, ఇవాంటి అని చెప్పేసి చాలా ఉన్నాయి కదా. With time evolving, ticketing system is going to become a very big thing. టికెటింగ్ సిస్టమ్ అనేది డౌన్ ఉంటే ఒక సిటిఓ, ఎయిర్ ఇండియాకు సంబంధించిన సిటిఓ మాతో కాల్లోకి వచ్చి, బాబు నా సిస్టమ్ డౌన్ ఉంది, నా ఫ్లైట్లో 250 ప్యాసింజర్లు కూర్చున్నారు, ఐఎమ్ ఆన్సరబుల్ టు దెమ్, మీరు ఏం చేస్తున్నారని క్వశ్చన్ చేసి, ఆర్బీఐలోనో అలాంటి బ్యాంక్ అది వాళ్ళు అప్లికేషన్ మైగ్రేషన్ చేస్తున్నారు, మానిటరింగ్ సిస్టమ్, టికెటింగ్ సిస్టమ్ డౌన్. క్రేజీ ఎక్స్పీరియన్స్ ఏముంది కాల్ సెంటర్లో? నాకు టాటాస్కి రావట్లేదంటే మీకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామంటే, మీ చింతన మాకొద్దు, మాకు సర్వీస్ కావాలన్నాడు. సో విత్ ఎవాల్వింగ్ టెక్నాలజీస్ యాజ్ ఐ మెన్షన్, ఒక్కటే ప్రోడక్ట్ 3 హ్యాండిల్ చేసే కేపబిలిటీస్ కూడా ఉన్నాయి. సో ఈ టికెటింగ్ మీద ఏ కేపబిలిటీస్ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు? మీ ప్రాజెక్ట్లో ఏమన్నా యూజ్ చేస్తారా రీసెంట్ టైమ్స్? ఒక క్వరీ ఉందండి, సింపుల్ క్వరీ ఉంది. ఆ క్వరీ తీసుకెళ్ళి మనం ఇస్తే మనకు ఆన్సర్ ఇస్తుంది. ఆ క్వరీ అతను చేసుకోలేడా? టికెట్ రైజ్ చేసేవాడు? అంత లేజీ పీపుల్ లేరు కదా. సో మనం అది జస్ట్ కాపీ పేస్ట్ చేసి పంపిస్తే అది ఒకవేళ రాంగ్ ఇన్ఫర్మేషన్ పరిస్థితి ఏంటి? హ్యూమన్ టచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అట్ దిస్ మూమెంట్. ఏ మీద ఫోకస్ చేసేది మాకు ఏజెంట్కి ఏ మీద ఫోకస్ చేస్తున్నారు. ఎల్ఎల్ఎంస్ ఎలా అంటే ఎల్ఎల్ఎం చేస్తున్నారు అని చెప్పేసి ఐ డోంట్ వాంట్ టు సింప్లీ క్లోజ్ ఇట్. సో ఏం ఆటోమేట్ చేస్తున్నారు? ఎవరైతే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటారో ఈజీగా దొరికిపోతుంది. సో నా పాడ్కాస్ట్ ఇంటెన్షన్ ఏంటి అని చెప్పారంటే, వాళ్ళందరికీ కూడా ఐ వాంట్ టు మేక్ దెమ్ ఫెమిలియర్ విత్ ఆల్ దిస్ టర్మ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అబీస్ అకాడమీ. నా పేరు అవినాష్ రెడ్డి తిప్పర్తి. ఈరోజు మీ ముందుకి ఒక న్యూ పాడ్కాస్ట్తో వచ్చాను. ఈ పాడ్కాస్ట్లో మన గెస్ట్ ప్రవీణ్ రెడ్డి బైరి. సో తనకి టోటల్ 9 to 10 years ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది. సో తను మోస్ట్ లీడింగ్ ఎంఎన్సీస్ అయినటువంటి ఐబిఎం, హెచ్సిఎల్, ఇన్ఫోసిస్లో వర్క్ చేశారు. సో ఇప్పుడు సర్వీస్ నౌలో వర్క్ చేస్తూ ఉన్నారు. సో హీ వర్క్డ్ ఆన్ వేరియస్ ఎంటర్ప్రైజ్ సిస్టమ్స్ లైక్ మానిటరింగ్ కానివ్వండి, టికెటింగ్ కానివ్వండి. హీ వర్క్డ్ ఆన్ వేరియస్ ప్లాట్ఫామ్స్. అండ్ ఈ పాడ్కాస్ట్లో మనం ప్రైమరీగా టికెటింగ్ టూల్స్ ఏమున్నాయి, అవి ఎలా వర్క్ చేస్తాయి అనేది అయితే డిస్కస్ చేద్దాము. జనరల్గా ఎవరైనా కూడా ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి ఏదైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే, సో వాళ్ళు సబ్జెక్ట్ నేర్పించేసి మార్కెట్కి వదిలేస్తారు. సో బట్ అందరూ ఫ్రెషర్ లాగానే రావాలని లేదు కదా. కొందరు డిఫరెంట్ రీజన్స్ వల్ల కొంత ఫేక్ ఎక్స్పీరియన్స్ అవి వాళ్ళ ప్రొఫైల్కి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఇంటర్వ్యూలో టెక్నికల్గా బాగానే ఆన్సర్ చేస్తూ ఉంటారు. బట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ కానీ, రియల్గా మీకు వర్క్ ఎలా అలొకేట్ అయింది అని చెప్పానంటే, టాస్క్ అంటే ఏంటి, ఇన్సిడెంట్ అంటే ఏంటి, కాన్ఫిగరేషన్ ఐటమ్ అంటే ఏంటి అని చెప్పేసి ఇలా చాలా క్వశ్చన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఆన్సర్ చేయలేకపోతూ ఉంటారు. అంటే సబ్జెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉండి మేనేజ్మెంట్ ప్రాసెస్ తెలియదు కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఇంటర్వ్యూ క్లియర్ చేయకపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటి అందరినీ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకొని వి డిజైన్ దిస్ పాడ్కాస్ట్. సో ఈ పాడ్కాస్ట్లో ఒక ఫ్రెషర్కి కానీ, ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి కానీ రియల్గా వర్క్ ఎలా ఉంటుంది, టికెటింగ్ సిస్టమ్స్ ఎలా వర్క్ అవుతాయి, మనం ఏదైనా ఇన్సిడెంట్ క్లోజ్ చేసిన తర్వాత వర్క్ చేసే ఆప్షన్స్ ఏముంటాయి, రూట్ కాజ్ అనాలిసిస్ అంటే ఏంటి అని చెప్పేసి, సో ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ అన్నీ కూడా ఈ పాడ్కాస్ట్లో డిస్కస్ చేస్తున్నాము. అండ్ మీ సపోర్ట్ లేనిది ఇలాంటి కాంటెంట్ తీసుకురావడం చాలా కష్టము. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీరు సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్ ఎవరైనా కూడా జాబ్ సర్చింగ్లో ఉంటే వాళ్ళకి ఈ పాడ్కాస్ట్ షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ జంప్ ఇన్ టు అవర్ పాడ్కాస్ట్. సో ప్రవీణ్, ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు ఈ సర్వీస్ నౌ కానీ, టికెటింగ్ టూల్స్ పైన? నాకు ఇప్పుడు దగ్గర 9.5 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. నా హోల్ ఎక్స్పీరియన్స్లో నేను చాలా టికెటింగ్ సిస్టమ్స్ చూశాను, చాలా టికెటింగ్ సిస్టమ్స్ కాన్ఫిగరేషన్స్, అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేశాను. సో ఐ హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్. మీరు ఎండ్ యూజర్ గానా, లేదంటే బేసికలీ యూ డెవలప్ దీస్ టూల్స్, రైట్? ఎస్. సో ఈ టికెటింగ్ టూల్ ఎవాల్యుయేషన్ ఎలా? ఇదివరకు నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటి అని చెప్పానంటే, రమ్మనేది ఒక ఐటీ డెస్క్ ఉండేది అక్కడ. ఓకే, ఎవరైనా ఐటీ టీంలో ఉన్నారా అని చెప్పేసి వాళ్ళని పిలిచి, ఓకే వర్క్ చేయండి, ఇది నా ఇష్యూ అని చెప్పేవాళ్ళు. ఆ తర్వాత ఏమైంది, ఈమెయిల్ వచ్చింది. ఈమెయిల్ పెట్టేసి ఆ ఈమెయిల్ చూసుకొని మనము వెళ్ళి ఇష్యూ ఫిక్స్ చేయడం అదంతా చేసేవాళ్ళము. సో మనకు ఈ టికెటింగ్ కాన్సెప్ట్ అర్థం కావాలంటే బ్యాక్ టు ఎర్లీ 90s, ఎర్లీ 80s వెళ్ళాలి. సో మీరు నేను స్టార్ట్ చేసినప్పుడు మీరు అన్నట్టుగా మేబీ మనకి మన ఇష్యూ ఉంటే డెస్క్టాప్ కానీ, ల్యాప్టాప్ కానీ తీసుకెళ్ళి సపోర్ట్ డెస్క్ దగ్గరికి వెళ్ళడం కానీ, లేకపోతే ఆఫ్టర్ దట్ ఈమెయిల్ పంపించడం కానీ ఇలా ఉంది. బట్ లాంగ్ బిఫోర్ దాట్ వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే లాగ్ బుక్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. అంటే ఎవరికైనా ఏదైనా యూజర్కి ఒక ప్రాబ్లం ఉన్నట్టయితే
ఒక లాగ్ బుక్ దగ్గరికి వెళ్ళి లాగ్లో పలానా యూజర్కి పలానా ప్రాబ్లం ఉందని రాస్తే దానికి సంబంధించిన టెక్నీషియన్ కానీ లేకపోతే ఇంజనీర్ కానీ వచ్చి దాన్ని రివ్యూ చేసి దానికి సంబంధించిన అసోసియేట్ని దానికి అసైన్ చేసి దాన్ని ఫాలోఅప్ చేసుకోవడం. సో ఇట్ వాస్ టిడియస్ మాన్యువల్ యాక్టివిటీ. సో ఈ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడానికి ఈవెన్చువల్లీ టైంతో పాటు మీరు అన్నట్టు ఫ్రమ్ లాగ్ బుక్స్ టు హెల్ప్ డెస్క్ టు ఈమెయిల్స్, ఫైనల్లీ వీ ల్యాండెడ్ ఇన్ టు దిస్ టికెటింగ్ సిస్టమ్ ఆన్ అ హోల్. సో టికెటింగ్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ రావడం వల్ల దెర్ ఆర్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ విచ్ వీ విల్ టాక్ ఫర్దర్. ఫస్ట్ ఈమెయిల్ తీసుకున్నాం అనుకో, మనకి ఏదైనా ఇష్యూ వస్తే కొన్నిసార్లు ఈమెయిల్ చూడకుండా మర్చిపోతూ ఉంటాము. మనమే సో కొన్నిసార్లు ఏమైంది, మనం ప్రియారిటైజ్ సరిగ్గా చేసుకోము, వాళ్ళు ప్రాపర్గా రాయకపోవడము, ప్రియారిటైజ్ సరిగ్గా చేసుకోము. సో అలా నేను చాలా ఈమెయిల్స్ మిస్ చేసినవి కూడా ఉన్నాయి. నా కెరీర్లో చాలా మట్టికి ఆపరేషన్ సైడే కదా, చాలా ఈమెయిల్స్ మిస్ చేసాం కూడా. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు కానీ నేను కానీ మన డే స్టార్టింగ్లో ఆన్ అ హరీ, ఇప్పుడు మనం మామూలుగా లాగిన్ అయిన వెంటనే ఒక స్టాండప్ కాల్ లేకపోతే ఇంకో కాల్ అటెండ్ అయ్యే టెన్షన్లో యూజర్ ప్రాబ్లం మనం చెక్ చేయాలంటే మనం ఎందుకు చెక్ చేస్తాం మెయిల్స్? మనకు దానికన్నా ప్రయారిటీ టాస్క్ ఉంటాయి కదా. దెర్ ఇస్ అ సిస్టమ్ ఆల్రెడీ ఇన్ ప్లేస్. సో మనం ఈ మెయిల్ మీద డిపెండ్ అవ్వడం కన్నా ఈ టికెటింగ్ సిస్టమ్ మీద డిపెండ్ అవుతే అన్ లాంగర్ రన్ ఇట్ విల్ బి డెఫినెట్లీ అడ్వాంటేజెస్. అయితే టికెటింగ్ వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అని చెప్పండి, మనం ఏం వర్క్ చేసామో మన మేనేజర్ అడిగాడు అనుకో, అది ఈమెయిల్ అయితే అవన్నీ చూపించి ఫార్వర్డ్ చేసి ఇవి చూపించలేము. అదే ఇప్పుడు టికెటింగ్ టూల్, ఇప్పుడు సర్వీస్ నౌ కానీ చైర్వెల్ కానీ ఇవాంటి అని చెప్పేసి చాలా ఉన్నాయి కదా. సో వీటిలలో ఏంటి అని చెప్పానంటే మనము ఓకే మనల్ని అడగాల్సిన అవసరం లేకుండా ఓకే అవినాష్ లాస్ట్ 3 monthsలో లాస్ట్ క్వార్టర్లో ఏం చేశాడని చెప్పేసి ఒక రిపోర్ట్ కూడా పుల్ చేసుకోవచ్చు. ఎస్. సో బేసిక్ ఏమవుతుందంటే మీరు అన్నట్టు ఒక అకౌంటబిలిటీ లేదా రెస్పాన్సిబిలిటీ, లేకపోతే ఫర్దర్గా రిపోర్ట్స్ కానీ అనాలిసిస్ కానీ పెట్టిన ఎఫర్ట్స్ కానీ మనకు అర్థం కావాలంటే ఈ ఈ టికెటింగ్ సిస్టమ్ అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బట్ యాజ్ ఐ మెన్షన్ విత్ టైమ్ ఎవాల్వింగ్ టికెటింగ్ సిస్టమ్ ఈస్ గోయింగ్ టు బికమ్ అ వెరీ బిగ్ థింగ్. బట్ జనరల్గా టికెటింగ్ అనగానే జనాలకు ఏమైపోతుందంటే టికెటింగ్ అనే ఒక ఈజీ వే ఆఫ్ మైండ్ సెట్ వెళ్ళిపోయింది. బట్ నో జాబ్ ఈజ్ యూస్లెస్ అన్నట్టు. టికెటింగ్ సిస్టమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్లో జరిగిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. నేను ఒక మల్టీనేషనల్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాను. అంటే నా వన్ ఆఫ్ ద మేనేజర్స్తో నా కాన్వర్జేషన్లో జరిగిన విషయం చెప్తున్నాను మీకు. మేము చేసే టికెటింగ్ సిస్టమ్ మీద ఇట్ ఈస్ సపోర్టింగ్ ఎయిర్ ఇండియా. ఒక పైలట్ కనుక సిక్ ఉండి తను రాలేకపోతే తను ఒక ఇన్సిడెంట్ కానీ ఒక టికెట్ కానీ లాక్ చేస్తాడు. అది డౌన్ ఉంది. టికెటింగ్ సిస్టమ్ అనేది డౌన్ ఉంటే ఒక సిటిఓ, ఎయిర్ ఇండియాకు సంబంధించిన సిటిఓ మాతో కాల్లోకి వచ్చి, బాబు నా సిస్టమ్ డౌన్ ఉంది, నా ఫ్లైట్లో 250 ప్యాసింజర్లు కూర్చున్నారు, ఐఎమ్ ఆన్సరబుల్ టు దెమ్, మీరు ఏం చేస్తున్నారని క్వశ్చన్ చేశారు. సో దాట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటుంది టికెటింగ్ సిస్టమ్ మీద. ఆఫ్ కోర్స్, అంటే బేసికలీ మేమంతా ఎండ్ యూజర్లం. అంటే ఏదన్నా ఇష్యూ ఉందా టికెట్ రేజ్ చేయడం, హెచ్ఆర్తో ఏదన్నా కావాలా టికెట్ రేజ్ చేయడం, ఇవి చేస్తూ ఉంటాము. సో డెవలపర్గా డెఫినెట్గా మీరు చాలా ఛాలెంజెస్ కానీ ఇష్యూస్ కానీ ఫేస్ చేసి ఉంటారు కదా. సో ఇలాంటి ఛాలెంజెస్ మీ జాబ్కి ఇంపాక్ట్ కూడా ఉంటుంది కదా. డెఫినెట్గా ఉంటుంది. ఇంపాక్ట్ అనేది చాలా చిన్న పదం. నేను చెప్పాను కదా, ఇప్పుడు ఎయిర్ ఇండియా గురించి మనం మాట్లాడాము. దెర్ ఆర్ సమ్ అదర్ ఆర్గనైజేషన్, ఫార్మా కంపెనీస్ కానీ లేకపోతే ఫినాన్షియల్ ఆర్గనైజేషన్స్ కానీ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్స్ కానీ అసలు జీరో డౌన్ టైం ఎక్స్పెక్ట్ చేసే ఆర్గనైజేషన్స్ చాలా ఉంటాయి. అట్లాంటి టైంలో దెర్ విల్ బి నో టర్నింగ్ బ్యాక్. అసలు మనం వెనక్కి తిరిగి చూసే స్కోప్ ఇవ్వరు మనకి. లిటరలీ మీ జాబ్ పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంత డేంజర్ సిచ్యువేషన్స్ ఉంటాయి మనకి. యాక్చువల్గా మనం టికెటింగ్ వచ్చేదే వేరే సర్వీస్ డౌన్ అయితే కంప్లైంట్ చేయడానికి. సో ఆబ్వియస్లీ ప్లాట్ఫామ్ డౌన్ అని చెప్పారంటే చాలా పెద్ద ఇష్యూ అది. అది అప్ అండ్ రన్నింగ్ అయ్యేంత వరకు మిగతా టీమ్స్ అన్ని కూడా స్ట్రగుల్ అవుతూనే ఉండాలి, ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు. ఎగ్జాక్ట్లీ. ఓకే, అయితే ఈ పాడ్కాస్ట్ నేను మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి ప్రైమరీ రీజన్ ఏంటి అని చెప్పానంటే, ఎవరైతే ఇంటర్వ్యూలో వచ్చి కూర్చుంటారు, అంటే జనరల్గా మనకి తెలిసిందే చాలా మంది చాలా ట్రైనింగ్స్ అయితే తీసుకుంటారు. ఇప్పుడు నన్నే తీసుకున్నాం అనుకోండి, AWS చాలా మందికి ట్రైన్ చేశాను. సో ఈ ట్రైన్ చేసినాక ఏంటి, ట్రైన్ చేసినప్పుడు నేను ఎంతసేపు సర్వర్ ఎలా లాంచ్ చేస్తాము, లోడ్ బ్యాలెన్సర్లు, VPCలు, డెవాప్స్ అంటే ఏంటి, CI/CD అంటే ఏంటో చెప్తాను, చెప్పి మార్కెట్కి వదిలేస్తాను. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని చెప్పానంటే, ఇంటర్వ్యూలో కూర్చున్నాక ఒక సర్వర్ అప్గ్రేడ్ ఎలా చేస్తావు అని చెప్పానంటే, సర్వర్ స్టాప్ చేసి అప్గ్రేడ్ చేస్తా అని చెప్తున్నారు తప్ప మేనేజ్మెంట్ ప్రాసెస్ ఉంటుంది కదా. యాక్చువల్గా మనము లాస్ట్ 10 years నుంచి 15 years నుంచి ఏ వర్క్ అయితే చేస్తున్నామో ఒక స్ట్రక్చర్ ఫాలో అవుతున్నాము.
ఆ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేసే దగ్గర ఈ ఫ్రెషర్ కానీ లేదంటే ఫ్రెషర్ యాక్సెప్ట్ చేస్తారు ఆ ఫైన్ వీడు నేర్చుకుంటారులే అని చెప్పేసి. ఎవరైతే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటారో ఈజీగా దొరికిపోతున్నాడు. ఎగ్జాక్ట్లీ. సో నా పాడ్కాస్ట్ ఇంటెన్షన్ ఏంటి అని చెప్పానంటే వాళ్ళందరికీ కూడా ఐ వాంట్ టు మేక్ దెమ్ ఫెమిలియర్ విత్ ఆల్ దిస్ టర్మినాలజీ. ఓకే, సో మీ ఎక్స్పర్టైజ్తో ఈ టర్మినాలజీ ఉంది కదా, టాస్క్ కానీ, సిఆర్క్యూ కానీ, ఇన్సిడెంట్ కానీ, పోస్ట్ ఇన్సిడెంట్ రిపోర్ట్ కానీ, రూట్ కాజ్ అనాలిసిస్ కానీ, ఇలా చాలా ఉన్నాయి. అవన్నీ 1 by 1 డిస్కస్ చేద్దాం. డెఫినెట్లీ. సో ఫస్ట్ మనకి టికెటింగ్లో ఏదైనా ఇప్పుడు AWS టీమ్ నుంచే ఒక వర్క్ కావాలి అని చెప్పానంటే, అంటే ఒక సర్వర్ క్రియేషన్ చేయాలి AWS టీమ్ వాళ్ళు. అలాంటి టైంలో నేను ఏది క్రియేట్ చేయాలి ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో, అది సర్వర్ కానీ, ఒక బకెట్ కానీ, స్టోరేజ్ అకౌంట్ కానీ క్రియేషన్ చేయాలి అని చెప్పానంటే, అది సిఆర్క్యూఆ, చేంజ్ రిక్వెస్టా, లేదంటే ఒక టాస్కా, లేదంటే ఒక ఇన్సిడెంటా, ఎలా కేటగరైజ్ చేసుకోవాలి? సో బేసిక్గా చాలా మంచి పాయింట్ తీసుకొచ్చారు అవినాష్ మీరు. మీరు అన్నట్టు ఎవరైతే ఇండస్ట్రీకి రావాలని చూస్తున్నారో వాళ్ళకి ఎంత టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నా ప్రాసెస్ ఓరియంటెడ్ బ్యాక్ ఎండ్లో జరిగే హ్యూమన్ ఇంటరాక్షన్స్ దీని గురించి క్లారిటీ ఉండదు. దొరికిపోతారు చాలా మంది. డెఫినెట్గా దీనికి సంబంధించి మనం మంచి ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఒక S3 బకెట్ కానీ లేకపోతే ఎనీథింగ్ రిలేటెడ్ టు రిక్వెస్ట్, మీరు ఏం చేస్తున్నారు, ఒక సాఫ్ట్వేర్ ప్రొవిజన్ రిక్వెస్ట్ చేస్తున్నారు లేదా ఒక సర్వర్ ప్రొవిజన్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇట్లాంటి రిక్వెస్ట్ చేసేటప్పుడు మనం మామూలుగా సర్వీస్ రిక్వెస్ట్ వాడతాం. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఇన్సిడెంట్, ఇట్ ఈస్ నాట్ టాస్క్, ఇట్ ఈస్ నాట్ చేంజ్. సో ఎనీథింగ్ ఏదైనా మీరు కొత్తగా రిక్వెస్ట్ చేసినప్పుడు దానికి సర్వీస్ రిక్వెస్ట్ రేస్ చేస్తాం. సో దానికి స్పెసిఫిక్గా ఇప్పుడు నేను వాడే టికెటింగ్ సిస్టంలో మనకు క్యాటలాగ్ ఐటమ్స్ అని ఉంటాయి. క్యాటలాగ్ ఐటమ్స్ ఏంటంటే బేసిక్గా లెట్స్ సే ఇప్పుడు మీరు అన్నట్టు నేను ఒక కొత్త ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యాను. కొత్త ఆర్గనైజేషన్లో జాయిన్ అయిన పర్సన్కి ఏం అవసరం ఉంటాయి, ఒక ఐడి కార్డ్, ఒక ల్యాప్టాప్, దానిలో VPN సంబంధించిన సాఫ్ట్వేర్, సమ్ అడిషనల్ VPN స్టఫ్, డెస్క్ అలొకేషన్, ఎనీథింగ్. సో ఇవన్నీ ఎనీథింగ్ దట్ ఈస్ కమింగ్ దిస్ వే ఇస్ అ న్యూ రిక్వెస్ట్. మనం కొత్తగా అడుగుతున్నాం. సో ఇవన్నింటికి మనం సర్వీస్ రిక్వెస్ట్ రేస్ చేయాలి. ఓకే, సో కొత్తగా అడుగుతున్నామంటే సర్వీస్ రిక్వెస్ట్. మరి జనరల్గా ఇంకొక టాస్క్ అని చెప్పేసి కూడా అంటాం కదా. సో ఈ టాస్క్, సిఆర్క్యూ, ఈ రెండు మీకు తెలిసిందే. సాఫ్ట్వేర్లో ఉన్నామంటే ఈ రెండు చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేవి మనము. సో ఈ సిఆర్క్యూ అండ్ టాస్క్ వీటి గురించి మాట్లాడదాం. షూర్. సో ఇప్పుడు మనం ఇందాక సర్వీస్ రిక్వెస్ట్ గురించి మాట్లాడినట్టే చేంజ్ అనేది కూడా స్పెసిఫిక్గా ప్యాచింగ్ యాక్టివిటీస్ కానీ, అప్గ్రేడ్ యాక్టివిటీస్ కానీ, అంటే ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం ఏదైనా చేంజెస్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు మనం చేంజ్ ప్రాసెస్కి వెళ్తాం. ఇప్పుడు మీరు టాస్క్ గురించి మాట్లాడారు, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, ఎందుకంటే దట్ ఎగ్జాంపుల్ విల్ గివ్ మోర్ అండర్స్టాండింగ్. ఇప్పుడు నేను చెప్పినట్టు AWS క్లౌడ్లో ఒక సర్వర్ ఉంది, దాని మీద ఒక అప్లికేషన్ ఉంది, నేను దాన్ని అప్గ్రేడ్ చేద్దామని చూస్తున్నా, సమ్ న్యూ ఎన్హాన్స్మెంట్స్ ఇద్దామని చూస్తున్నా. కానీ నాకు దాంట్లో ఏ టీమ్స్ కావాలి, నాకు డేటాబేస్ టీమ్ కావాలి, సర్వర్ టీమ్ కావాలి, నెట్వర్క్ టీమ్ కావాలి, మెనీ టీమ్స్ ఆర్ ఇన్వాల్వ్. సో నేను ఒక చేంజ్ క్రియేట్ చేసేటప్పుడు 3 టీమ్స్కి 3 చేంజెస్ నేను క్రియేట్ చేయలేను కదా. సో నేను ఒక చేంజ్ క్రియేట్ చేసి చేంజ్లో నా బిజినెస్ రిక్వైర్మెంట్ ఏంటి అనేది పెట్టి నాకు ఎవరైతే డిపెండెన్సీ ఉందో, ఎవరి మీద డిపెండెన్సీ ఉందో ఈచ్ టీమ్కి నేను ఒక సబ్ టాస్క్ ఇస్తాను. దే ఆర్ బేసికలీ కాల్డ్ అస్ టాస్క్. సో ఈ చేంజ్ ప్రాసెస్ ఈజ్ వెరీ టిడియస్. పీపుల్ షుడ్ అండర్స్టాండ్ చేంజ్ ప్రాసెస్ వెరీ క్లియర్లీ. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక బిజినెస్ అప్లికేషన్ గురించి మాట్లాడుతున్నాం. ఒక చేంజ్ కనుక మనం క్రియేట్ చేస్తే ఏదో చేంజ్ క్రియేట్ చేసాము, సబ్మిట్ చేసాము, అయిపోయిందంటే కాదు. చేంజ్ బ్యాక్ ఎండ్ ఫ్రేమ్వర్క్ ఎలా ఉంటుందంటే మనకి ఒక చేంజ్ మనం క్రియేట్ చేసిన తర్వాత అసోసియేటెడ్ టీమ్స్కి టాస్క్లు వేసిన తర్వాత అసలు ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ ఏంటి, ఆ చేంజ్కి అది ఎవరు అప్రూవ్ చేయాలి, దానికి అప్రూవల్స్ అవసరం ఉంటాయా, డౌన్ టైం ఉంటుంది, బిజినెస్ ఇంపాక్ట్ ఏంటి అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ మనము టికెట్లో కాకుండా బేసికలీ క్యాబ్ చేంజ్ అడ్వైజరీ బోర్డ్ అని చెప్పేసి ఉంటుంది కదా. సో మనం ఈ టికెట్ మొత్తం తీసుకెళ్ళి వీక్లీ వన్స్, ప్రొడక్షన్కి అయితే వన్స్, నాన్ ప్రొడక్షన్కి అయితే 2 times అలా జరుగుతూ ఉంటాయి. అది వేరీ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్. సో ఇప్పుడు నేను క్యాబ్ మీటింగ్లోకి వెళ్ళి నా చేంజ్ ప్రజెంట్ చేశాను. సో అక్కడ ఏమేమి అడుగుతారు జనరల్గా? ఫస్ట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, డౌన్ టైం ఉందా లేదా. ఎస్, డౌన్ టైం ఉందా లేదా అని తర్వాత ఫాలోఅప్ క్వశ్చన్, ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు. ఎస్, సిఆర్క్యూ విండో. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ ఛాన్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్, థర్డ్ క్వశ్చన్. సో దీస్ ఆర్ ద 3 questions. ఈ 3 questions ప్రైమరీలీ ఎనీ క్యాబ్ మేనేజ్మెంట్ పర్సన్ కెన్ ఆస్క్. రోల్ బ్యాక్ కూడా కొంచెం ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రతి చేంజ్ సక్సెస్ అవుతుందని గ్యారంటీ లేదు. సో ఏదైనా ఫెయిల్ అయిందనుకో
మళ్ళీ రోల్ బ్యాక్ చేయడానికి ఎనఫ్ విండో ఉంటుందా, రోల్ బ్యాక్ ప్లాన్ అంటే ఫెయిల్ ఓవర్ ప్లాన్ ఉందా మనకు. ఎగ్జాక్ట్లీ. సో రోల్ బ్యాక్ చెయ్యాలి అని చెప్పారంటే ఎంత ఇంపాక్ట్ ఉంది, రోల్ బ్యాక్ ఇప్పుడు కొన్ని డేటాబేస్ వర్షన్ ఉందనుకో, వర్షన్ అప్గ్రేడ్ అవ్వాలి, డౌన్ గ్రేడ్ ఆప్షన్ ఉండదు ఇంకా. ఉండదు. సో అక్కడ రోల్ బ్యాక్ కి చాలా తక్కువ స్కోప్ ఉంటుంది. సో అప్పుడు మనం ఇంకా కాషియస్ గా ఒక బ్యాకప్ క్రియేట్ చేసుకొని, ఒక ఎగ్జాక్ట్లీ. కాపీ రెడీ ఉంది, ఓకే నేను Latest. అవసరమైతే ఇంకొక కాపీ క్రియేట్ చేస్తాను డేటాబేస్ ని, ఇది మొత్తం ఫెయిల్ అయినా అని చెప్పేసి అలా రోల్ బ్యాక్ కి కొంచెం ప్రిపేర్ అయి ఉండాలి. సో జనరల్ నా ఎక్స్పీరియన్స్ తో నేను చెప్పేది ఏంటి అని చెప్పానంటే, ఏదన్నా సర్వర్ అప్గ్రేడ్ చేసే యాక్టివిటీ ఉంది, సో ఆ సర్వర్లో ఒక డేటాబేస్ రన్ అవుతుంది, లేదంటే ఒక అప్లికేషన్ రన్ అవుతుంది అని చెప్పానంటే, ఈ క్యాబ్ కాల్లో ప్రొడక్ట్ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళు అడుగుతారు ఓకే సో ఈ చేంజ్ వల్ల మనకి ఇంపాక్ట్ ఏంటి అంటే, నువ్వు పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేస్తున్నావా, లేదు అని చెప్పానంటే సెక్యూరిటీ ఫీచర్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నావా, వాట్ యాక్చువల్లీ యూఆర్ డూయింగ్ అని చెప్పేసి మనం ఇచ్చే ఆన్సర్ వాళ్ళని సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు సర్వర్ అప్గ్రేడ్ అనుకో, నేను సింపుల్గా అప్గ్రేడ్ కొట్టేస్తే బిల్ నా జేబుల్ నుంచి కట్టను, ప్రొడక్ట్ ఓనర్ నన్ను అడిగి చేసావా అని చెప్పని అంటాడు. సో ఇవన్నీ ఫస్ట్ ఈ క్యాబ్ మీటింగ్లో డిస్కస్ చేస్తాము. ఎస్. సో అక్కడ అది అప్రూవ్ అయిన తర్వాత జనరల్గా మళ్ళీ విండో కూడా ఎప్పుడు పెట్టుకుంటాము, చేంజ్ విండో. మామూలుగా ఇప్పుడు మీరు అన్నట్టు బిజినెస్ క్రిటికల్ అప్లికేషన్స్ ఉంటే నోబడీ వుడ్ వాంట్ టు టేక్ అ ఛాన్స్. ఇప్పుడు మనం ఎప్పుడు కానీ ఇలాంటి ప్రైమరీ చేంజెస్ నాన్ బిజినెస్ అవర్స్ ప్రిఫర్ చేస్తాం, అండ్ దట్ టు వీకెండ్ ప్రిఫరబుల్. నాన్ బిజినెస్ అవర్స్ మోస్ట్లీ ఆన్ వీకెండ్. దీనికి కూడా వీకెండ్ అంటే మొత్తం మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 ఇస్తారు ఉండదు. చేంజ్ క్రియేట్ చేసేటప్పుడు మనకు యాక్చువల్గా దాంట్లో కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి, స్టార్ట్ ప్లాన్ డేట్, స్టార్ట్ ప్లాన్ డేట్ అని, ఎండ్ డేట్ అని, ఇలాంటి కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి మనకి. సో ఆ స్పెసిఫిక్ టైం విండోలోనే మనం చేంజ్ ఇంప్లిమెంట్ చేసే విధంగా మనం ప్లాన్ చేసుకొని ఉండాలి. ఇప్పుడు మీరు అన్నట్టు మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. ఒకవేళ చేంజ్ కనుక సక్సెస్ కానట్టయితే ఫెయిల్ ఓవర్ ప్లాన్ ఒకటి ఉండాలి మనకి. అంటే సమ్ బ్యాక్అవుట్ ప్లాన్ అనేది డెఫినెట్ ఉండాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇందాక మనం మాట్లాడినట్టు బిజినెస్ స్టేక్ హోల్డర్స్కి లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. డౌన్ టైమ్ ఉందా, మీరు అన్నట్టు సెక్యూరిటీ తీసుకొస్తున్నారా, లేకపోతే అడిషనల్ ఫీచర్స్ తీసుకొస్తున్నారా, దానివల్ల మా బిజినెస్కి యూస్ ఏంటి. సో క్యాబ్ మేనేజ్మెంట్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్ త్రూ అవుట్ ద హోల్ చేంజ్ ప్రాసెస్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే సో ఈ చేంజ్ విండో వీకెండ్లోనే పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని చెప్పానంటే, చేంజ్ సక్సెస్ అయిందా ఫైన్, పొరపాటున చేంజ్ కానీ ఫెయిల్ అయిందా మనకి ఎనఫ్ టైం ఉండాలి అదంతా ఫిక్స్ చేయడానికి. ఎగ్జాక్ట్లీ. సో ఈ ఫెయిల్ అయిందనుకో, సాటర్డే మొత్తం తీసుకొని సండే మొత్తం తీసుకొని ఇష్యూ ఫిక్స్ చేస్తే మనకి ఏం ఇబ్బంది ఉండదు. అదే అలా కాకుండా చేంజ్ ఇంప్లిమెంట్ బాగానే అయిందా, మనం వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు. మీరు నేను చాలా చూసుంటాం అవినాష్. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఒకవేళ మన చేంజ్ కనుక యాజ్ పర్ ప్లాన్, అంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్, నేను ఒక బ్యాంక్ క్లయింట్కి పనిచేస్తాను ఒక 6.5 years అగో. యూకేలో మన ఆర్బీఐలోనో అలాంటి బ్యాంక్ అది. వాళ్ళు అప్లికేషన్ మైగ్రేషన్ చేస్తున్నారు. అవర్ చేంజ్ ఫీల్డ్ కంప్లీట్ మానిటరింగ్ సిస్టమ్, టికెటింగ్ సిస్టమ్ డౌన్. వీ హ్యాడ్ టు సిట్ ఫర్ 52 hours. నాకు అది వన్ ఆఫ్ ద బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్. ఈ రోజు మార్నింగ్ వెళ్ళి డే ఆఫ్టర్ టుమారో ఇంటికి వెళ్ళిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి నాకు. ఇలాంటి సిచ్యువేషన్ చాలా తక్కువ వస్తాయి. అయితే వార్ రూమ్ అని చెప్పేసి, బ్రేక్అవుట్ రూమ్ అని చెప్పేసి, ఇవి ఈ మధ్య చాలా కామెడీ అయిపోయిందిలే. ఏమన్నా అంటే చిన్న ఇష్యూ కూడా నేను వార్ రూమ్కి వెళ్ళిపోతున్నా అంటే, ఈ వార్ రూమ్ అంటే ఏంటి అని చెప్పేసి కూడా చాలా మందికి డౌట్ ఉండొచ్చు. ఏం లేదు, ఒక ఇష్యూ స్టార్ట్ కాగానే మనము లైక్ యూనో ఒక కాల్ ఓపెన్ చేసి బ్రిడ్జ్ కాల్ అని చెప్పని అంటాము. ఆ కాల్లో అందరూ జాయిన్ అయిపోయి ఎవరు ఏ ఇష్యూ ఫిక్స్ చేయాలి, ఇష్యూ సాల్వ్ అవ్వాలంటే ఏం చేయాలని చెప్పేసి జాయిన్ అయ్యే కాల్నే బ్రిడ్జ్ కాల్ అని చెప్పని అంటాము, వార్ రూమ్ అని చెప్పేసి అని అంటాము. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు ఈ వార్ రూమ్, బ్రిడ్జ్ కాల్ అనేది ఒక కామెడీ థింగ్ అయిపోయింది. ఇఫ్ వి గో బ్యాక్ ఒక 5 సంవత్సరాలు మనకి వెనక్కి వెళ్తే, ఒక వార్ రూమ్ సిచ్యువేషన్ ఉందంటే మనకి లిటరల్గా షేక్ అయిపోయేది బ్రో. అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, మీరు అన్నట్టు ఒక చిన్న ఒక యూజర్ ప్రాబ్లం ఉన్నా కూడా బిజినెస్ క్రిటికల్ ఇష్యూ అంటున్నారు. వార్ రూమ్కి వెళ్ళడం, మినిట్ టు మినిట్ అప్డేట్ అడగడం. పాపం ఇంజనీర్కు మినిట్ టు మినిట్ అప్డేట్ ఇవ్వాలా, లేకపోతే ఇక్కడ ఇష్యూ మీద ఫోకస్ చేయాలా, క్లారిటీ లేని సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి పాపం. పర్సనల్గా మనం ఎక్స్పీరియన్స్ చేయకపోయినప్పటికీ మన కలీగ్స్ షేర్ చేయడం కానీ, లేకపోతే మనం చూడడం కానీ ఇట్స్ వెరీ బ్యాడ్ థింగ్. ఓకే, ఇప్పుడు మనకి టాస్క్ అంటే అర్థమైంది, సిఆర్క్యూ అంటే అర్థమైంది, ప్రాబ్లం అంటే ఏంటి, ఇన్సిడెంట్ అంటే ఏంటి. సో మనకు ఈ డీటెయిల్స్ ఫర్దర్గా అర్థం కావాలంటే మనం ఫస్ట్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇన్సిడెంట్ ఫాలోఅప్గా మనం ప్రాబ్లం గురించి మాట్లాడుకోవచ్చు.
ఇందాక మనం సర్వీస్ రిక్వెస్ట్ అంటే ఏమనుకున్నాము, ఎనీథింగ్ న్యూ, ఏదైనా కొత్తగా Yes. మనం ప్రొవిజన్ చేసుకోవాలనుకుంటే సర్వీస్ రిక్వెస్ట్ అవసరం మనం. నువ్వు తెచ్చిన దానికి ఆల్రెడీ వాడుతున్న ఒక అప్లికేషన్కో లేకపోతే డివైస్కో అని డెస్క్టాప్కో ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేయడానికి త్రూ ఇన్సిడెంట్, చేంజ్ బేసికలీ ఇన్సిడెంట్. సో ప్రాబ్లం ఎందుకు వస్తుంది మనకి, ప్రాబ్లం పిక్చర్లోకి ఎందుకు వస్తుంది, ఈ ఇన్సిడెంట్ అనేది మనకు రిపీటెడ్గా అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నా డెస్క్టాప్ వాడుతున్నాను, నేను ఆఫీస్ డెస్క్టాప్. నాకు ఎవ్రీ వీక్ ఆ ఇష్యూ వస్తుంది. ఆ ఇష్యూ ఎందుకు వస్తుంది, ఇష్యూ రాగానే దాంట్లో ప్రీవియస్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని ఇంజనీర్ ఇది రెజల్యూషన్ స్టెప్స్, ఇది ఫాలో అవ్వండి, మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని చెప్తారు. కానీ అది రిపీటెడ్గా వస్తుంది. అదేమన్నా డిఫెక్ట్ ఉందా, దానికి ఏమన్నా బగ్ ఉందా, అది ఐడెంటిఫై చేసి దాన్ని మనం ఒక ప్రాబ్లం లాగా రిపోర్ట్ చేస్తాం. ఎనీథింగ్ దట్ ఈస్ రిపిటేటివ్, ఏదైతే మళ్ళీ 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 అక్కర్ అవుతుందో, ఇన్సిడెంట్ త్రూ రిపోర్ట్ చేశారో అది ఒకవేళ డిఫెక్ట్ లాగా ఐడెంటిఫై చేసి అప్పుడు మనం ప్రాబ్లం లాగ్ చేస్తాం. ఓకే. అయితే ఇది ఐ హ్యావ్ టు షేర్ దిస్. సో ఏదైతే ఇలా రిపీటెడ్గా అవుతూ ఉంటుందో, అంటే ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుందో, సో ప్రాబ్లం ఫిక్స్ చేసాము, అంటే డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ వచ్చారు, ఫిక్స్ చేశారు. ఫిక్స్ అయిన తర్వాత మనం ఏం చేస్తాము అంటే ప్రైమరీగా ఎందుకు వచ్చింది అని చెప్పేసి రూట్ కాజ్ అనాలిసిస్, RCA అని చెప్పని అంటాము. సో ఎగ్జాక్ట్లీ ఇష్యూ ఏంటి, అది రాకుండా మళ్ళీ ఏం చేయాలి, ఎగ్జాక్ట్లీ అది యాక్షన్ ఆఫ్ ఐటమ్, లైక్ యాక్షన్ ఐటమ్ ఎవరికి ఉంది. సో నెక్స్ట్ టైం వస్తే మనం ఇంత డిలే చేయకుండా ఈజీ ఫిక్స్ ఏంటి అని చెప్పేసి ఇలా రూట్ కాజ్ అనాలిసిస్ అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తాము. అండ్ సో దీనికంటే ముందు ఈ PIR, పోస్ట్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అని చెప్పేసి అని అంటాము. ఎస్. ఈ PIR అంటే ఏంటి, ఈ రూట్ కాజ్ అనాలిసిస్ అంటే ఏంటి అని చెప్పేసి ఖచ్చితంగా తెలిసి ఉండాలి మనకి. సో ఇప్పుడు వీటితో పాటు మనకి లైక్ వీ హ్యావ్ సమ్ మోర్, ఇప్పుడు CMDB అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ టర్మినాలజీస్ ఉంటాయి కదా, ఇంకా ఏంటి నేను మిస్ అయినవి? ఇప్పుడు మీరు అన్నట్టు PIR మనం చాలా రేర్గా వింటాం అట్ దిస్ మూమెంట్, ఈ టైంలో మనం తక్కువ వింటాం. పోస్ట్ ఇన్సిడెంట్ PIRs ఎప్పుడు మనకి విజిబిలిటీలోకి వస్తాయంటే ఏదైనా మేజర్ డౌన్ టైం వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా మేజర్ ఇష్యూ వచ్చినప్పుడు, బిజినెస్ స్టేక్ హోల్డర్స్ చాలా మంది ఇన్వాల్వ్ అయినప్పుడు PIR ఆస్పెక్ట్ వస్తుంది మనకి. మీరు ఇందాక అన్నట్టు CMDB ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టర్మినాలజీ. CMDB కానీ, CI కానీ, కాన్ఫిగరేషన్ ఐటమ్, ప్రోడక్ట్ సర్వీస్ ఎఫెక్టెడ్ కానీ, ఇట్లాంటి ఫీల్డ్స్ ఏం చేస్తాయంటే, ఇప్పుడు మనం ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తున్నాం అవినాష్, క్రియేట్ చేసిన ఇన్సిడెంట్ దేని మీద క్రియేట్ చేస్తున్నాము, ఎందుకు క్రియేట్ చేస్తున్నాం అనే క్లారిటీ మనకు ఉండాలి కదా. సో నువ్వు ఒక అసెట్ ఉంది నీ దగ్గర, ఆ అసెట్ని ఇన్సిడెంట్కి ట్యాగ్ చేస్తేనే ఈ ఇన్సిడెంట్ త్రూ ఆ CI, అసెట్ ఈస్ నథింగ్ బట్ ద కాన్ఫిగరేషన్ ఐటమ్. అంటే ఒక సర్వర్ తీసుకుంటే ఆ సర్వర్కి ఒక ID కానీ నేమ్ కానీ ఇస్తాము, ఆ సర్వర్ మీద చేంజ్ చేయాలి అని చెప్పారంటే ఆ CI కానీ ఆ నెంబర్, యూనిక్ ఐడెంటిటీ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే అది ఇస్తేనే మనకు ఈ ఇన్సిడెంట్ త్రూ ఈ CI మీద ఒక ఇష్యూ ఉంది, దాన్ని ఫిక్స్ చేశారు, ఈ స్టెప్స్ ఫాలో అయ్యారు అనే క్లారిటీ మనకు ఉంటుంది. ఇంపాక్టెడ్ CI ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇందాక అన్నట్టు ఈ కాన్ఫిగరేషన్ CI అనగానే జనాలు ఏమంటారంటే CI అంటే ఏంటి, పోలీస్ CI అన్నట్టు మాట్లాడతారు. సో ఆ CI కాదు, మన టెక్నాలజీ టర్మినాలజీ మాట్లాడితే CMDB అంటే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ డేటాబేస్, CI అంటే కాన్ఫిగరేషన్ ఐటమ్. సో ఈ CMDB అనేది ఏంటంటే బేసిక్గా ఇట్ ఈస్ ఎ రెపో. ఇప్పుడు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక బిజినెస్ ఉంది, ఇప్పుడు లెట్స్ సే మన ఫ్లిప్కార్ట్ ఉంది ఫర్ ఇన్స్టెన్స్. ఫ్లిప్కార్ట్ బిజినెస్ రన్ చేయడానికి వాడికి సర్వర్స్ కావాలి, అప్లికేషన్స్ కావాలి, రిసోర్సెస్ కావాలి, రౌటర్స్, స్విచెస్, ఎనీథింగ్ ఆన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో అవన్నీ మనం ఒక దగ్గర స్టోర్ చేస్తేనే నా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఈ ఇన్ఫర్మేషన్ ఉందనే క్లారిటీ ఉంటుంది కదా. సో అదే CMDB. అంటే ఇంకా చాలా సింపుల్ చెప్పాలంటే మా ఆర్గనైజేషన్, మా ప్రాజెక్ట్ కోసం ఎన్ని డివైజెస్ ఉన్నాయి, ఎన్ని సర్వర్స్ ఉన్నాయి అని చెప్పేసి మొత్తం ఇన్వెంటరీ లాగా పెట్టడాన్ని మనం CMDB అని చెప్పేసి అనొచ్చు. ఇన్వెంటరీ ఇన్ సింపుల్ వర్డ్స్ మీరు అన్నట్టు. ఓకే. సో వీటి పైన ఇంకేమైనా టర్మినాలజీ డెఫినెట్ గా తెలిసి ఉండాల్సింది ఉందా? ఇది కాకుండా SLS. ఎస్, SLS అనేది వెరీ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్. మళ్ళీ చెప్పాను కదా, మీరు అన్నారు కదా ఇందాక ఫేక్ వాల్ పెడితే ఎలా దొరికిపోతారు అనేది. ఇవి చిన్న చిన్న టర్మినాలజీస్. జనాలకి ఏమనిపిస్తుంది అంటే SLAనే కదా, కానీ మళ్ళీ SLAకి వెళ్తే మనకు రెండు ఉంటాయి, రెస్పాన్స్ SLA, రెజల్యూషన్ SLA అని. ఎవరు కానీ రెస్పాన్స్ SLAకి కమిట్మెంట్ ఇస్తారు. సో ఫస్ట్ SLA అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సారీ, సో SLA అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. అసలు SLA అంటే ఏంటి తెలియని వాళ్ళ కోసం. SLA అంటే నేను ఒకవేళ నీకు బిజినెస్ ఇస్తే, నాకు ఒకవేళ ఇష్యూ వస్తే నువ్వు దాన్ని ఫిక్స్ చేయడానికి ఎంత టైం తీసుకుంటావు, రెస్పాండ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటావు, ఒకవేళ ఆ స్టిపులేటెడ్ టైంలో నువ్వు తీసుకున్నట్టయితే యాజ్ పర్ అగ్రిమెంట్ ఏంటి అనే ఒక డెఫినేషన్ కోసమే మనం SLAs వాడతాం. ఈ SLAస్లో 2 టైప్స్ ఉంటాయి నేను చెప్పినట్టు, రెస్పాన్స్ SLA, రెజల్యూషన్ SLA. రెస్పాన్స్ SLA అంటే
నాకు ఇష్యూ వచ్చినప్పుడు నేను రిపోర్ట్ చేస్తే నువ్వు ఎంతసేపట్లో నాకు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చావు అనేది ఇంపార్టెంట్. మోర్ పీపుల్ ఫోకస్ ఆన్ ది రెస్పాన్స్ ఎస్ఎల్ఏ. ఓకే, రెజల్యూషన్ ఎస్ఎల్ఏ అనేది ఎవరు కమిట్మెంట్ ఇవ్వరు. ఎందుకంటే ఒక సపోర్ట్ ఇంజనీర్ ఒక ఇష్యూ వచ్చిందని అతని దగ్గరికి వెళ్తే ఇట్ ఈస్ నాట్ అ లిస్ట్ ఆఫ్ స్టెప్స్, అంటే ఇది నొక్కు అది నొక్కు ఇది నొక్కు అంటే ఫిక్స్ అయ్యే ప్రాబ్లం కాదు. ఒక ఇష్యూ సపోర్ట్ ఇంజనీర్ దగ్గరకు వచ్చిందంటే వాడు చాలా వ్యాలిడేషన్స్ చేసుకోవాలి. సో రెజల్యూషన్ మీద ఎవరు కమిట్మెంట్ ఇవ్వరు, రెస్పాన్స్ ఎస్ఎల్ఏకి మాత్రం కమిట్మెంట్స్ ఉంటాయి. ఆ కమిట్మెంట్స్ కనుక మనం బ్రీచ్ అయినట్టయితే బేస్డ్ ఆన్ ద అగ్రిమెంట్స్ దట్ వీ హ్యావ్ విత్ క్లయింట్స్, పెనాల్టీస్ కానీ లేకపోతే ఎస్కలేషన్స్ కానీ ఇలాంటి వేరే వేరే అట్రిబ్యూట్స్ వస్తూ ఉంటాయి. ఓకే, అంటే టు కంటిన్యూషన్ టు దిస్, సో బేసికలీ మనం మోస్ట్ ఆఫ్ ది యూఎస్ ఏడబ్ల్యూఎస్ యూజర్సే కాబట్టి ఏడబ్ల్యూఎస్లో మనకి సపోర్ట్ టికెట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. మనకి ఈ అకౌంట్లో బిజినెస్ అకౌంటా, బేసిక్ అకౌంటా, ఎంటర్ప్రైజ్ అకౌంటా అని చెప్పేసి ఆప్షన్స్ ఉన్నాయి కదా. మనం ఎప్పుడైతే ఎంటర్ప్రైజ్ ప్లాన్లో ఉండో, డెవలపర్ ప్లాన్లోనో, బిజినెస్ ప్లాన్లో ఉండి ఏడబ్ల్యూఎస్కి టికెట్ రైజ్ చేస్తున్నాం అనుకోండి, సో బిజినెస్ క్రిటికల్ అప్లికేషన్ డౌన్ అని చెప్పి పెడితే అక్కడ వితిన్ 15 minutesలో ఒక ఏడబ్ల్యూఎస్ ఇంజనీర్ అలొకేట్ అయ్యి వాళ్ళు మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈమెయిల్ కానీ లేదంటే ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలి, ఓకే నేను అలొకేట్ అయిన ఇంజనీర్, నేను దీని మీద వర్క్ చేస్తున్నాను అని చెప్పేసి. అదే బిజినెస్ లైక్ యూనో సిస్టమ్ ఇంపేర్డ్ అని చెప్పేసి కేటగిరీస్ ఉంటాయి. ఈ కేటగిరీ అనుకోండి వితిన్ 12 hours మనకి ఒక ఇంజనీర్ అలొకేట్ అయ్యి వాళ్ళు మనకి రెస్పాన్స్ ఇవ్వాలి. సో బేసికల్లీ ఇక్కడ మనకి 15 minutes, ఈ 4 hours రెస్పాన్స్, 1 hour రెస్పాన్స్. అదే బేసిక్ సపోర్ట్ ప్లాన్ అనుకోండి టెక్నికల్ సపోర్టే ఉండదు, అసిస్టెన్సే ఉండదు. సో ఈ మనకి ఏడబ్ల్యూఎస్ నుంచి 4 hours 1 hour రెస్పాన్స్ రావడాన్నే మనం యాక్చువల్లీ ఇక్కడ ఎస్ఎల్ఏ లాగా ట్రీట్ చేస్తాము. దీన్నే ఎస్ఎల్ఏ అని అంటాము. యా ప్లీజ్. సో ఈ ఎస్ఎల్ఏతో పాటు మనకి ఇంకా తెలియాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని చెప్పానంటే ప్రయారిటీస్. ఎగ్జాక్ట్లీ. సో ఎలా కేటగరైజ్ చేస్తాము, P1, P2, P3 అని చెప్పేసి P4 కూడా ఉంటాయి. సో అందరికి అర్థమయ్యేలా చాలా సింపుల్గా ఎలా కేటగరైజ్ చేస్తామో చెప్తాము. సో జనరల్ టర్మ్స్లో మాట్లాడుకుందాం మనం, టెక్నికల్ ఆస్పెక్ట్ పక్కన పెట్టేసి అసలు ఈ ప్రయారిటీ అనే కాన్సెప్ట్ ఎలా డిఫైన్ చేస్తాము, అసలు ఏ సిచ్యువేషన్లో ఇది మనకు మన కాంటెక్స్ట్లోకి వస్తుందని మాట్లాడితే P1 గురించి మాట్లాడదాం. నేను P0 సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి కానీ P0 సిచ్యువేషన్స్ మనం మాట్లాడడం ఎక్కువ. ఓకే, వి స్టార్ట్ విత్ P1. P1 అనేది ఎప్పుడు అంటే డౌన్ టైం, కంప్లీట్ డౌన్ టైం, మన అప్లికేషన్ డౌన్, ఇంకా ఎవరు యూజ్ చేయట్లేదు, ఇమ్మీడియట్ గా మీకు సపోర్ట్ కావాలి అనే సిచ్యువేషన్ లో P1. ఓకే, సో P2 ఇస్ డౌన్ టైం బట్ ఎఫెక్టింగ్ మినిమల్ యూజర్స్. ఓకే, అంటే కొంతమంది యూజర్స్ ఇంపాక్ట్ అయ్యారు, ఒక స్పెసిఫిక్ రీజన్ లో ఉండే యూజర్స్ ఇంపాక్ట్ అయ్యారు, అలాంటి సిచ్యువేషన్స్ లో P2 క్రియేట్ చేస్తాం. అయితే ఒక అప్లికేషన్ లో ఒక పర్టికులర్ ఫీచర్ ఎఫెక్ట్ అయింది అని చెప్పానంటే P2 కింద కేటగరైజ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ అ యూజర్ చాయిస్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ రోజుల్లో, ఇప్పుడు మీరు ఇందాక ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పారు AWS గురించి. బీయింగ్ అ వెండర్ సపోర్ట్ ఇంజనీర్, ఫర్ ఎవ్రీ కస్టమర్ P4 ఈజ్ ఆల్సో P1. వాళ్ళకి ఏంటంటే కేసు లాక్ చేస్తారు, టికెట్ లాక్ చేస్తారు, వాళ్ళకి ఏంటంటే ఇమీడియట్లీ అసిస్టెన్స్ నీడెడ్ అంటారు. అవును. సో ప్రయారిటీ అనేది ఇంపార్టెంట్ అయినప్పటికీ దానికి కూడా వాల్యూ లేకుండా అయిపోతుంది ఈ రోజుల్లో. సో కమింగ్ బ్యాక్ టు దాట్, P1 మీరు అన్నట్టు డౌన్ టైం, P2కి లిమిటెడ్ యూజర్స్ ఇంపాక్ట్ అయినప్పుడు, P3 మామూలుగా స్మాలర్ ఇష్యూస్ కోసము, P4 రిక్వెస్ట్ ఆర్ క్వశ్చన్ కోసం, ఏదైనా క్లారిటీ చిన్న ఇష్యూ అయితే బిజినెస్ ఇంపాక్ట్ లేకుండా ఉండే ఇష్యూ ఉంది కానీ పెద్ద మినిమల్ ఇంపాక్ట్ ఏం లేదు, వెరీ మినిమల్ అంటే P4. P3 అంటే సమ్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంది, అది మేనేజబుల్. ఇప్పుడు కాకపోయినా కూడా నెక్స్ట్ స్టేజ్ లో ఇంకొంచెం ఎక్కువ ఇష్యూ తీసుకురావచ్చు అని చెప్పి సిచ్యువేషన్స్ ఉంటే P3 కింద పెట్టేసుకొని, సో దెన్ దాన్ని లైక్ యూనో అంత ఇమ్మీడియట్ గా కూర్చోకుండా కూడా ఒక ఇన్సిడెంట్ అయితే క్రియేట్ చేసి టీమ్స్ అయితే వర్క్ చేస్తూ ఉంటాయి. అదే P2, P1 ఖచ్చితంగా కాల్ ఓపెన్ అయిపోద్ది, అందరు జాయిన్ అయిపోతారు. ఇందాక నేను వర్డ్ యూజ్ చేస్తాను, బ్రిడ్జ్ కాల్, వార్ రూమ్ అని చెప్పేసి. సో అందరూ ఎవరెవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ వచ్చేసి డిస్కస్ చేస్తారు. సో హోప్ మన యూజర్స్కి ఈ ప్రియారిటీ అంటే ఏంటి అని చెప్పేసి, మీరు ఇంటర్వ్యూలో కూడా ఎక్కడైనా ఏ కైండ్ ఆఫ్ ఇష్యూస్ పైన వర్క్ చేస్తారు, P2, P3 అని చెప్పేసి అంటే హోప్ వాళ్ళు ఇప్పుడు ఆన్సర్ చేయగలరని చెప్పేసి అనుకుంటున్నాను. సో యా, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. సో లైక్ యూనో ఆఫ్ టాపిక్ ఇది. సో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, వేర్ యాక్చువల్లీ యూ స్టడీడ్, మీ ఫస్ట్ జాబ్ ఏంటి, అసలు డైరెక్ట్గా టికెటింగ్కి వెళ్ళిపోయారా, వేరే ట్రై చేయలేదా? సో మనకి మన సామెత ఉంటుంది కదా, రాస్తే కవిత అవుతుంది, చెప్తే స్టోరీ అవుతుంది ఉంటుంది మన లైఫ్కి. అలాంటి ఒక స్టోరీ ఉంది. సో ఐ హేల్ ఫ్రమ్ అ స్మాల్ విలేజ్ బై నేమ్ ముచ్చర్ల. నేను వరంగల్ డిస్ట్రిక్ట్లో ఐ హేల్ ఫ్రమ్ దేర్. నా స్కూలింగ్ ఇంటర్మీడియట్ వరకు
ఐ కంప్లీటెడ్ మై ఎడ్యుకేషన్ ఇన్ వరంగల్ ఓన్లీ. Hmm. సో బై గాడ్స్ గ్రేస్ మనకి ఎడ్యుకేషన్ మెరిట్స్ అన్ని బాగుండి ఇంటర్మీడియట్ ఫ్రీ అయిపోయింది విత్ హాస్టల్. Hmm. ఒక టైంలో నేను హాస్టల్కి వెళ్తా అని చెప్పి వెళ్ళాను 10th స్టాండర్డ్లో. Hmm. ఇంటర్మీడియట్లో నేను వెళ్ళన్నా కూడా మా వాళ్ళు పంపించారు సిచ్యువేషన్స్ వల్ల. ఆఫ్టర్ దాట్ నేను హైదరాబాద్కి వచ్చాను. ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఇక్కడ మల్లారెడ్డి కాలేజ్లో నేను గ్రాడ్యుయేషన్ చేశాను. ఓకే. ఐ గాట్ క్యాంపస్ ప్లేస్డ్. అండ్ ట్రాజడీ ఏంటంటే 210 మంది ప్లేస్ అయితే ఐబిఎంలో ఐ స్టార్టెడ్ విత్ ఐబిఎం. నాకు ఒక్కడికే పూణే ఆఫర్ వచ్చింది. సో నేను అక్కడ జాయిన్ అయ్యి వచ్చి రాని హిందీ మాట్లాడుకుంటూ జనాల్ని కలుపుకుంటూ ఐ స్టార్టెడ్ వెరీ వెల్ విత్ ఐబిఎం. సో బిఫోర్ ఐబిఎం ఒక 1 month కాల్ సెంటర్లో జాబ్ చేశాను TBSSలో. మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అక్కడ కూడా. కాల్ సెంటర్ అంటే ఈ టికెటింగ్ ఇవన్నీ బాగా ఇష్యూస్ చూస్తుంటావు కదా, అంటే అప్పుడు మీరే కదా అకౌంటబిలిటీ అండ్ కస్టమర్ కి. సో క్రేజీ ఎక్స్పీరియన్స్ ఏముంది కాల్ సెంటర్ లో? క్రేజీ ఎక్స్పీరియన్స్ అంటే నా ట్రైనింగ్ అయిపోయిన ద ఫాలోయింగ్ డే నేను కాల్లోకి వెళ్ళి అబౌవ్ సౌత్ బిలో నార్త్ అంటే నేను స్టేట్ నేమ్ తీసుకోను. కాల్ వచ్చింది, హెడ్సెట్ పెట్టుకొని కాల్ తీసుకున్నాను. కాల్ తీసుకున్న వెంటనే టాటా స్కైకి సపోర్ట్ చేసేవాళ్ళం మేము కాల్ సెంటర్. నాకు టాటా స్కై రావట్లేదంటే మీకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామంటే మీ చింతన మాకొద్దు, మాకు సర్వీస్ కావాలన్నాడు. సో ఇట్ వాజ్ వెరీ టిడియస్. ఐ మీన్ అసలు ఆ కాల్ తీసుకోవడం, మీరు అన్నట్టు ఇందాక టికెట్లో వర్క్ నోట్స్ అప్డేట్ చేయడం, అసలు వాడితో ఏం మాట్లాడాను. బట్ యా ఇట్ వాజ్ జస్ట్ ఫర్ 1 month. ఆఫ్టర్ దాట్ నేను ఐబిఎంలో చేశాను. ఐబిఎంలో ఉన్నప్పుడు ఐ వాస్ ప్రిఫర్డ్ ఓవర్ అదర్ పీపుల్. నేను లండన్ వెళ్ళాను ఒక 1 month బిజినెస్ వీసా మీద. ఇట్ వాజ్ అ సక్సెస్ఫుల్ జర్నీ. అక్కడ నుంచి మళ్ళీ హెచ్సిఎల్కి వచ్చాను. హెచ్సిఎల్ నుంచి మళ్ళీ ఐబిఎంకి వెళ్ళాను. బిగ్ ఫిషెస్ ఇన్ఫోసిస్ చేశాను. ఇప్పుడు కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఫర్ సర్వీస్ నో కంపెనీ విచ్ ఇస్ లైక్ ఐఎమ్ మోర్ ఇంటూ వెండర్ సపోర్ట్ నౌ. కోఇన్సిడెంట్ ఏంటి అని చెప్పానంటే మీ జర్నీ నా జర్నీ సిమిలర్గా స్టార్ట్ అయింది. సో మీరు కాల్ సెంటర్తో స్టార్ట్ చేశారు, మీది 1 month. నేను కాల్ సెంటర్తో స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ నాది ఒక 3 months వర్క్ చేశాను. సో మీరు Tier 2 సిటీయే, నాది కూడా ఆల్మోస్ట్ సిమిలర్ అండ్ ప్రెటీ మచ్ జర్నీ అయితే సిమిలర్గా అనిపించింది నాకు. లెట్స్ కమ్ బ్యాక్ టు టెక్నికల్ థింగ్స్ అగైన్. సో ఇప్పుడు P1 P2తో పాటు మనం బాగా వినే వర్డ్ ఏంటి అని చెప్పానంటే L1 L2 L3 అని చెప్పని అంటాము. సో ఈ L1 ఏంటి, L2 ఏంటి ఇన్ యువర్ లైక్ ఎక్స్పీరియన్స్? సో బేసిక్గా అంటే ఈ సపోర్ట్ డెఫినేషన్స్ తీసుకొని మనం ఒకరిని క్రిటిసైజ్ చేయాలని కాదు, కానీ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ఇష్యూని బేస్ చేసుకొని మనం సపోర్ట్ లెవెల్ని డిఫైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న బేసిక్ ఇష్యూ వచ్చిందనుకోండి, సమ్వన్ హూజ్ అ వెరీ సీనియర్ ఇంజనీర్ కాంట్ అఫోర్డ్ టు స్పెండ్ టైం దేర్. సో మనం ఏం చేస్తామంటే బేసిక్ ఇష్యూస్కి ఒక చిన్న ప్రీడిఫైన్ టీమ్, జూనియర్, ఎంట్రీ లెవెల్ అసోసియేట్ని ఇవ్వచ్చు, ఇచ్చేసి ఈ పలానా ఇష్యూ వచ్చినప్పుడు ఈ స్టెప్స్ ఫాలో అయితే ఆ ఇష్యూ ఫిక్స్ అవుతుంది అని చెప్పేస్తాం. ఒకవేళ ఆ ఇంజనీర్ కనుక ఫిక్స్ చేయనప్పుడు ఇట్ గోస్ టు ద నెక్స్ట్ లెవెల్, లైక్ వైజ్ ఇట్ గోస్ టు ద నెక్స్ట్ లెవెల్. సో ఇలా కాంప్లెక్సిటీ ఆఫ్ ద ఇష్యూని బేస్ చేసుకొని అవసరాన్ని బట్టి ఇష్యూ అనేది L1కి ఇవ్వాలా, L2కి ఇవ్వాలా, L3కి ఇవ్వాలా అనేది డిఫైన్ చేస్తూ ఉంటాం. ఓకే, గుడ్ పాయింట్. సో ఇప్పుడు ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళే వాళ్ళు ఏ లెవెల్ ఇష్యూ మేనేజ్ చేస్తాము అని చెప్పేసి ఇంటర్వ్యూలో చెప్పొచ్చు? వాళ్ళు నన్ను అడిగితే బిలో 3 years దే షుడ్ బి ఏబుల్ టు హ్యాండిల్ L2 అని చెప్పాలి. నువ్వు L1 అని చెప్పి 3 years ఎక్స్పీరియన్స్ చెప్తే వాళ్ళకి తెలిసిపోతుంది, అక్కడ డౌట్ వస్తుంది. ఎందుకంటే L1 అంటే చాలా క్రిటికల్ ఇష్యూస్ ఉంటాయి, అంటే L3 అంటే క్రిటికల్ ఉంటాయి కాబట్టి. L3 అంటే క్రిటికల్ ఉంటాయి, L3 అంటే క్రిటికల్ ఉంటాయి కాబట్టి. సో బేసికలీ మనము 3 years ఎక్స్పీరియన్స్ అంటే L2 మేనేజ్ చేస్తామంటే దే యాక్సెప్ట్. ఎస్, ఓకే. సో గుర్తుంచుకోండి, ఎవరైతే ఎక్స్పీరియన్స్ యాడ్ చేస్తున్నారో మీరు మాత్రము L3 మేనేజ్ చేస్తాను అని చెప్పానంటే కొంచెం ఇంటర్వ్యూ డిఫికల్టీ కూడా పెరుగుద్ది మీకు. L2కి స్టిక్ అయిపోండి మీరు. రియల్ టైమ్ సినారియోస్ వెరీ ఇంపార్టెంట్. ఎస్. సో వీటిపైన మనకి అసలు జనరల్గా ప్రతిసారి ఒక యూజరే టికెట్ క్రియేట్ చేయాలని లేదు. సో ఇప్పుడున్న లైక్ ఆటోమేషన్ థింగ్స్ వీటిలలో టికెట్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతూ ఉంటాయి. ఆ బ్యాక్ ఎండ్ సినారియో ఏంటి అసలు? సో జనరల్గా ఇప్పుడు దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ పాయింట్. ఎందుకంటే మనం మాన్యువల్ టికెట్ క్రియేషన్ వరకే మాట్లాడాం, కానీ బిఫోర్ ఆఫ్టర్ టికెటింగ్ ఏం జరుగుతుంది అనేది మనం మాట్లాడాం. అసలు బిఫోర్ టికెటింగ్ ఏంటనే కాన్సెప్ట్ మనం మాట్లాడాలనుకుంటే జనరల్గా ఏ క్లయింట్ అయినా కూడా సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు విత్ ఎవాల్వింగ్ టెక్నాలజీస్ ఒకటే ప్రోడక్ట్ ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ మానిటరింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్, టికెటింగ్. బట్ స్టిల్ ఏం చేస్తారంటే మామూలుగా 3 కాంపోనెంట్స్ ఉంటాయి మనకి: టికెటింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్, మానిటరింగ్, టికెటింగ్,
ఇన్ బిట్వీన్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఉంటుంది. మానిటరింగ్ ఏం చేస్తుంది, మామూలుగా అప్లికేషన్ కానీ సర్వర్ సర్వర్స్ CPU మెమరీ ఇవన్నీ memory, చూస్తూ ఉంటుంది. ఎనీ డౌన్ టైం ఉన్న దాన్ని ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేసి డిపెండింగ్ ఆన్ ద ప్రోడక్ట్ అది క్యాప్చర్ చేసే మెకానిజం వేరే అవుతుంది, తీసుకొచ్చి ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రోడక్ట్ లో పెడుతుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రోడక్ట్ ఏం చేస్తుంది, తీసుకొచ్చిన రా అలర్ట్ ని దాన్ని ఎన్హాన్స్ చేయడము, దానికి కొంచెం అడిషనల్ బూస్టింగ్ ఇవ్వడము, ఆ ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి అది ఏ టికెటింగ్ వెళ్ళాలి, ఏ వర్డ్ ఎర్రర్ అని ఉందా, లేదంటే ఇన్ఫర్మేటివ్, లేదంటే క్రిటికల్ అని చెప్పేసి ఉందా అని చెప్పేసి ఇవన్నీ వర్డ్స్ అవన్నీ చూసి రీడ్ చేసి అసలు అది ఆ ఇష్యూ ఏ టీమ్ హ్యాండిల్ చేస్తుందని అనలైజ్ చేసి టికెటింగ్ సిస్టమ్ కి ఫీడ్ ఇస్తుంది. అప్పుడు టికెటింగ్ సిస్టమ్ ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేసి రెస్పెక్టివ్ సపోర్ట్ టీమ్ కి ఒక టికెట్ ఇస్తుంది. సో దిస్ ఇస్ ద ఫ్లో, హై లెవెల్ ఫ్లో, మానిటరింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్ అండ్ టికెటింగ్ సిస్టమ్. బట్ నేను చెప్పినట్టు ఇప్పుడు విత్ ఎవాల్వింగ్ టెక్నాలజీస్ యాజ్ ఐ మెన్షన్, ఒక్కటే ప్రోడక్ట్ 3 హ్యాండిల్ చేసే కేపబిలిటీస్ కూడా ఉన్నాయి. బట్ సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ డోంట్ ప్రిఫర్ టు డూ ఇట్. సో దీని నుంచి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని చెప్పానంటే, మనకి ఏదైనా సర్వర్ వెరీ క్రిటికల్ ఉంటే మాన్యువల్ గా మనం వెళ్ళిపోయి ఏం చేయాల్సిన అవసరం లేకుండా ఒక థ్రెషోల్డ్ దాటింది అనుకో, CPU యూసేజ్ అనేది 80% దాటింది అని చెప్పానంటే, మనకి ఇప్పుడున్న మానిటరింగ్ టూల్స్ హ్యాస్ క్యాపబిలిటీస్. ఆటోమేటిక్ గా వాళ్ళు ఒక టికెట్ క్రియేట్ చేసి అప్రోప్రియేట్ టీమ్ కి అలొకేట్ చేస్తారు. సో ప్రతిసారి టికెట్ యూజర్ నుంచే రావాలి అని చెప్పేసి ఏం లేదు, ఇలా కాన్ఫిగర్ అయిన ఆటోమేటెడ్ ప్రాసెస్ నుంచి కూడా టికెట్స్ వస్తాయి మనకి రియల్ ఎన్విరాన్మెంట్ లో. ఓకే, సో మీకు తెలియదేం లేదు, ఏఐ టచ్ చేయకుండా ఏ ఇంటర్వ్యూ క్లోజ్ అవ్వదు, ఏ డిస్కషన్స్ ఎండ్ అవ్వవు. సో ఏఐ అయితే మానిటరింగ్ లో చాలా బాగా వింటున్నాడు. ఇప్పుడు Site24 తీసుకున్నా, డైనాట్రేస్ తీసుకున్నా, డేటాడాగ్ తీసుకున్నా కూడా ఏఐ క్యాపబిలిటీస్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసేసారు. సో ఈ టికెటింగ్ మీద ఏఐ క్యాపబిలిటీస్ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు, మీ ప్రాజెక్ట్లో ఏమన్నా యూజ్ చేస్తారా రీసెంట్ టైమ్స్ లో? సో 2 పాయింట్స్ అండి. జనరల్గా ఏఐ అనగానే అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు, బట్ నా డెఫినేషన్ ప్రకారం లేదా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థింక్ దట్ ఇట్ ఈస్ ఆగ్మెంటెడ్ ఇంటెలిజెన్స్. ఏంటంటే మనం దానికి నేర్పించేదాన్ని పట్టుకొని మనం ఇచ్చే డేటా ఫీడ్ తీసుకొని అది ఇట్ ఈస్ లెర్నింగ్, ఇట్ ఈస్ ఎవాల్వింగ్. అది ఇంపార్టెంట్ పాయింట్, అదొకటి. సెకండ్ థింగ్, ఇది ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందా అంటే డెఫినెట్గా ఉంటుంది, ఇంపాక్ట్ ఉండదు అని నేను చెప్పను. బట్ అట్ దిస్ మూమెంట్ ఇట్ ఈస్ ప్రీమెచ్యూర్. నేను ఈ ప్రీమెచ్యూర్ అని చెప్పడానికి కారణం ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టు ఐ వర్క్ ఫర్ అ వెల్ నోన్ ఆర్గనైజేషన్. ఈవెన్ మా కంపెనీ కూడా ఇట్ ఈస్ ఇన్వెస్టింగ్ అ లాట్ ఆన్ ఏఐ, అంటే లాట్స్ ఆఫ్ మనీ. సో వాళ్ళు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇప్పుడు ఇంత ప్రీమెచ్యూర్ సిస్టమ్ అవుట్పుట్ తీసుకొని మనం ఒక కస్టమర్కి, ఒక క్లయింట్కి ఒక అప్డేట్ ఇచ్చి, ఒక క్వరీ ఉందండి, సింపుల్ క్వరీ ఉంది, ఆ క్వరీ తీసుకెళ్ళి మనం ఏఐకి ఇస్తే మనకు ఆన్సర్ ఇస్తుంది. ఆ క్వరీ అతను చేసుకోలేడా, టికెట్ రైజ్ చేసేవాడు? అంత లేజీ పీపుల్ లేరు కదా. సో మనం అది జస్ట్ కాపీ పేస్ట్ చేసి పంపిస్తే అది ఒకవేళ రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే పరిస్థితి ఏంటి? సో హ్యూమన్ టచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అట్ దిస్ మూమెంట్. ఈ టైంలో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు సపోర్ట్ రోల్స్. డెవలపర్ రోల్స్కి అవసరం లేదని నేను అన్ను, బట్ నేనేమంటానంటే, నేను సిన్స్ ఐఎమ్ మోర్ ఫెమిలియర్ విత్ దీస్ కాన్సెప్ట్స్, నేనేం చెప్తున్నానంటే ఏఐ వస్తే మీ జాబ్ పోతుంది, లేకపోతే ఇంకా మీకు ఫ్యూచర్ ఉండదు అనే మైండ్ సెట్తో పక్కకు రావాలండి. ఇది చెప్తే ఏంటంటే చాలా మంది ఇదే చెప్తున్నారు అనే ఒక సోది అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతుంది. కానీ జనాలు ఏమంటారండి, మార్కెట్కి రెలవెంట్గా ఉండాలి, అప్ టు డేట్ ఉండాలి. రోజు ఎవ్రీ డే మార్నింగ్ ఒక కొత్త ఏఐ టూల్ వస్తుందండి. మనం వి కాంట్ ఈవెన్ రిమెంబర్ ద నేమ్స్. సో దాని గురించి ఎక్కువ ఆలోచించే కన్నా ఇట్స్ బెటర్ వి ఫోకస్ ఆన్ టు ద బేసిక్ స్ట్రాంగ్గా ఉంటే డెఫినెట్లీ యూ విల్ సర్వైవ్ అండ్ కంటిన్యూ యువర్ రన్. అదొకటి. మా ప్రోడక్ట్లో టెక్నికల్గా ఏఐ మీద ఫోకస్ చేసేది, మాకు ఏజెంటిక్ ఏఐ మీద ఫోకస్ చేస్తున్నారు. వీఆర్ బిల్డింగ్ అవర్ ఓన్ మోడల్స్, LLMs, వీఆర్ బిల్డింగ్ ఇట్. There is a dedicated team for AI in service now. So it is going well అండి. ఎలా అంటే LLM చేస్తున్నారు అని చెప్పేసి ఐ డోంట్ వాంట్ టు సింప్లీ క్లోజ్ ఇట్. సో ఏం ఆటోమేట్ చేస్తున్నారు ఏజెంట్ ఇవి యూజ్ చేసి? సింపుల్ ఎగ్జాంపుల్, ఇందాక మీరు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు AWS గురించి. AWSలో మీరు ఏమన్నారు, ఒక ఇష్యూ రాగానే దానికి ఒక టికెట్ క్రియేట్ అవుతుంది, లేకపోతే వీళ్ళు ఇంజనీర్ అసైన్ అవుతారు వీళ్ళు అని చెప్పారు కదా. ఇప్పుడు ఏం చేస్తుందంటే, నాట్ జస్ట్ అవర్ కంపెనీ, చాలా ఆర్గనైజేషన్స్ కూడా ఒక యూజర్ ఒక టికెట్ కానీ కేసు కానీ క్రియేట్ చేయకముందే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇవ్వగానే పాసిబుల్ రూట్ కాజెస్ ఇస్తుంది. అంటే ఇది అయ్యి ఉండొచ్చు, ఇది వ్యాలిడేట్ చేసుకున్నారా, ఇది అయ్యి ఉండొచ్చు, ఇది వ్యాలిడేట్ చేసుకున్నారా అని ఒక. ఇప్పుడు మనం ప్రొయాక్టివ్, రియాక్టివ్ అంటాం కదండి జనరల్గా. రియాక్టివ్ అంటే ఇష్యూ రిపోర్ట్ అయిన తర్వాత, ప్రొయాక్టివ్ అంటే పలానా ప్రాబ్లం ఉంది అని చెప్పి ఆయన టైప్ చేసేటప్పుడే మనం ఇది అయ్యి ఉండొచ్చు, ఈ రెజల్యూషన్ స్టెప్స్ ట్రై చేయండి అని చెప్పేసి మనం ముందే ఇస్తున్నాం వాళ్ళకి ఆన్సర్. సో అలాంటి సిచ్యువేషన్లో వాడుతుంది. అట్ ద సేమ్ టైం, అంటే చాలా సింపుల్గా చెప్పాలి అని చెప్పానంటే, మనం ఇష్యూలో డిస్క్రిప్షన్ రాస్తే
డిస్క్రిప్షన్ రాసే ప్రాసెస్లోనే ఆటోమేటిక్గా కీవర్డ్స్ అన్నీ తీసుకొని ఆ కింద ఆర్టికల్స్, నాలెడ్జ్ బేస్ ఆర్టికల్స్ అవన్నింటికి లింక్స్ ఇస్తాయి. ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ఏబుల్ టు క్రియేట్ అన్ S3 బకెట్ ఇచ్చాను అనుకోండి, Hmm. సో ఆల్రెడీ ఈ ఇష్యూ చాలా మంది ఫేస్ చేశారు, ఈ ఆర్టికల్స్లో దానికి రెజల్యూషన్స్ మేము ఇచ్చాము అని చెప్పేసి కంప్లీట్గా డిస్ప్లే చేస్తున్నారు. ఎస్ సో కైండ్ ఆఫ్ సిమిలర్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా? మోర్ ఆర్ లెస్ ద సేమ్ అండి. Okay. ద సేమ్ కాన్సెప్ట్. అంటే సేమ్ టికెట్ మళ్ళీ మళ్ళీ చూస్తే కూడా లైక్ యూనో జస్ట్ నెంబర్ పెరుగుతూ ఉంటుంది తప్ప అది ఫర్ ద సేక్ ఆఫ్ నెంబర్ తప్ప పెద్ద లైక్ యూనో వర్క్ ఏమి ఉండదు. డిఫరెన్స్. సో రిపీటెడ్ అవుతున్న వాటిని ఈజీగా ఈ AI ఇవన్నీ యూజ్ చేసి దెన్ వీ కెన్ లైక్ గివ్ సజెషన్స్. ఎస్ సో ప్రవీణ్, ఇట్ వాస్ ఎ వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్ సెషన్. సో యా, ఫైనల్గా మీరు మా వ్యూవర్స్కి ఇచ్చే అడ్వైజ్ ఏంటి, సజెషన్ ఏంటి? సి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీ సబ్స్క్రైబర్స్ అందరికీ, ఇన్ జనరల్ పబ్లిక్ కూడా మార్కెట్కి రెలవెంట్ ఉండాలి, స్కిల్స్ అప్ టు డేట్ ఉంచుకోవాలి, మార్కెట్లో ఏం జరుగుతుందనే క్లారిటీ మనకు ఉండాలి. మన చేతిలో ఒక బాంబు పెట్టుకొని తిరుగుతాం కదా ఫోన్, అది దానికి సంబంధించిన టైం తగ్గించుకోవాలి, ఫోకస్ ఆన్ ద గోల్స్. ఇవన్నీ ఓల్డ్ స్కూల్ థాట్స్ లాగా అనిపిస్తాయి కానీ ఇట్ విల్ గివ్ అ వెరీ గుడ్ లైఫ్ గోయింగ్ ఫార్వర్డ్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్ ప్రవీణ్. ఇట్ వాస్ ఎ వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్ సెషన్. అండ్ ఎవరైతే ఐటీలోకి ఎంటర్ అయిదామని చెప్పి చూస్తున్నారో వాళ్ళకి మాత్రం చాలా చాలా యూస్ఫుల్ అయ్యే సెషన్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ పాడ్కాస్ట్లో ఏ టాపిక్తో ఏ ఎక్స్పర్ట్తో డిస్కస్ చేద్దామో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ మీకు ఇంకా టికెటింగ్ టూల్స్ పైన ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ప్రవీణ్తో పర్సనల్గా డిస్కస్ చేసి ఐ విల్ గెట్ ది ఆన్సర్స్ అండ్ ఐ విల్ రెస్పాండ్ బ్యాక్. థ్యాంక్ యూ. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ పాడ్కాస్ట్.